చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. చికెన్ కడిగాను, శుభ్రం చేసి దానిలో సాల్టు, పసుపు వేసి ఉడకబెట్టాను. ఎలా ఉడకబెట్టిన దానిలో వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను. దానికి వస్తాయి కదా చికెన్ ఉడకబెట్టేటప్పుడు వాటర్, ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోయింది నాకు. చూసారు కదా ఎలా ఉడికిందో చికెన్, నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండానే. కళాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశానండి. అది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేశాను. దానిలో చికెన్ కూడా యాడ్ చేశాను. చికెన్ చూసారు కదా యాడ్ చేశాను ఎలా ఫ్రై అవుతుందో. కొంచెం ఫ్రై అయ్యాక అందులో మిర్చి కూడా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి. డైరెక్ట్ కారం వేసేసాను. కారం వేసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసాక కారం పచ్చివాసన పోయిద్ది కదా, పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా కూడా యాడ్ చేశాను కదా, యాడ్ చేసి మిక్స్ చేశాను. చూసారు కదా మనకి ఎలా వచ్చిందో చికెన్ ఫ్రై. మీకు కూడా నచ్చి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.